నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట వద్ద గల మహాలక్ష్మి వాడలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనదారులందరూ ధృవపత్రాలు దగ్గర ఉంచుకోవాలని, కాలనీలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. పట్టణంలోని ఈ మహాలక్ష్మివాడ బంగల్పేట ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. గౌరవ నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు నిర్మల్ టౌన్ రూరల్ సర్కిల్ ఆఫీసర్, ముఖ్యంగా నిర్మల్ టౌన్ సిఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ మేమందరం కూడా కలిసి కూడా సిబ్బంది ఒక 100 మందితోటి ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ ప్రతి ఇల్లు, ఈ ఏరియా అవుట్స్కట్స్ అంతా కూడా కార్డన్ సెర్చ్ మరియు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో దాదాపు 80 వాహనాలు, అంటే డాక్యుమెంట్ సరిగా లేని వాహనాలు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత కొంత గుట్కా, తర్వాత కొందరు అనుమానాస్పద వ్యక్తులు, తర్వాత ఆధార్ కార్డులు కూడా సరిగా లేని వాళ్ళని కూడా మేము ఇప్పుడు వెరిఫై చేయడానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో మేము ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ అవేర్నెస్లో ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ మెజర్, మళ్ళీ నేరాలు జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్త వ్యక్తులు వచ్చి ఎవరన్నా ఉంటే వెరిఫై చేయకుండా ఇల్లు కిరాయికి ఇవ్వద్దని చెప్పి, ఏదైనా దొంగతనం చేసే ప్రాపర్టీ కనిపిస్తే కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొన్ననే ఇక్కడ ఒక 3 వ్యక్తులు ఒక ఆటో ట్రాలీలో ఎల్లపల్లి నుంచి ఒక ఏకంగా ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ మహాలక్ష్మి వాడలో సీక్రెట్గా దాచిపెట్టడం జరిగింది. దాన్ని కూడా మా నిర్మల్ పట్టణ పోలీసులు దాని ఇన్ఫర్మేషన్ నిర్మల్ పట్టణంలోని ఈ మహాలక్ష్మివాడ బంగల్పేట ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. గౌరవ నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు నిర్మల్ టౌన్ రూరల్ సర్కిల్ ఆఫీసర్, ముఖ్యంగా నిర్మల్ టౌన్ సిఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ మేమందరం కూడా కలిసి కూడా సిబ్బంది ఒక 100 మందితోటి ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ ప్రతి ఇల్లు, ఈ ఏరియా అవుట్స్కట్స్ అంతా కూడా కార్డన్ సెర్చ్ మరియు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో దాదాపు 80 వాహనాలు, అంటే డాక్యుమెంట్ సరిగా లేని వాహనాలు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత కొంత గుట్కా, తర్వాత కొందరు అనుమానాస్పద వ్యక్తులు, తర్వాత ఆధార్ కార్డులు కూడా సరిగా లేని వాళ్ళని కూడా మేము ఇప్పుడు వెరిఫై చేయడానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో మేము ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ అవేర్నెస్లో ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ మెజర్, మళ్ళీ నేరాలు జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్త వ్యక్తులు వచ్చి ఎవరన్నా ఉంటే వెరిఫై చేయకుండా ఇల్లు కిరాయికి ఇవ్వద్దని చెప్పి, ఏదైనా దొంగతనం చేసే ప్రాపర్టీ కనిపిస్తే కూడా